సినిమా రిలీజ్ అయ్యే ముందు దూద్ కాశీ అని బాగా పేరు విన్నానండి. అసలు దూద్ కాశీ అంటే ఏంటి, ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి సినిమాకి వెళ్ళాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఆసమ్ అండి. మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అనిపించింది. అసలు హిమాలయస్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ ఆ సినిమా చూస్తే మనమే నిజంగా అక్కడికి వెళ్ళిపోయామనే ఫీల్ నాకు కలిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇక్కడికి వచ్చాను. అండ్ అసలు ఆ సినిమా చేస్తున్న ఆ టీంకి ఎలా అనిపించిందో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా తెలుసుకోవాలి నాకు అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, డైరెక్టర్ అండ్ హీరోస్ మనతోనే ఉన్నారు. చలో మరి ఎవడే సుబ్రహ్మణ్యం ఈ సినిమా గురించి బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. సుబ్బు హాయ్ రిషి. నమస్తే. ఇంకా మీకు మీ పేర్లు మర్చిపోవాలి, మీరు ఇక ఈ పేర్ల నుంచే కంటిన్యూ అయిపోవాలి, ఎందుకంటే అలా ఆ ఇమేజ్ పెట్టేస్తున్నారు. ఇంకా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. ఎవడే సుబ్రహ్మణ్యం చాలా చాలా బ్యూటిఫుల్ మూవీ. థ్యాంక్ యూ. సో మీ దగ్గరకు వచ్చే ముందు నేను నాగ్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను. నాగ్ గారు, అసలు సినిమా తీసింది మీరేనా? అసలు మీరు చూస్తుంటే నాగ్ గారు ఇంత సైలెంట్గా కామ్గా, నేను అసలు ఫస్ట్ చూడగానే అనుకున్నాను ఈయన డైరెక్టర్, ఈయన సినిమా తీసింది అనేసి. సో ఈ థాట్ ఎలా వచ్చింది ఎవడే సుబ్రహ్మణ్యం, అసలు ఆ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చింది? ఎవడే సుబ్రహ్మణ్యం ఒక్క థాట్ లాగా రాలేదు, చాలా ఐడియాస్. ఒక ఐడియా, మన లైఫ్ ఇంత కాంపిటేటివ్గా కాన్స్టెంట్లీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండా వెళ్తుందని ఒక థాట్. జస్ట్ అంత మనం ఎంత గొప్ప అని సిటీలో ఏదో పెద్ద 20th ఫ్లోర్లో నిలబడి ఏదో అద్దాల మేడలో కింద చూసుకుంటే వేర్ సో గ్రేట్ అనుకునే ఒక థాట్. అలాంటి వాడు ఇప్పుడు మౌంటైన్స్కి వెళ్తే అప్పుడు నువ్వు నిజంగా ఎంత గ్రేటో నీకు తెలుస్తుందని ఒక థాట్, ట్రావెల్ అని ఒక థాట్, ఫ్రెండ్షిప్ అని ఒక థాట్, అన్ని థాట్స్. చాలా రోజులైంది అసలు ఫ్రెండ్షిప్కి సంబంధించి ఒక మంచి మూవీ రాలేదు. అందరూ ఒక ఆకలితో ఉన్న మనుషులా వెయిట్ చేస్తున్నారు ఒక మంచి ఫుడ్ కావాలి అనేసి. సో ఒక ఫ్రెండ్షిప్ అంటే ఇష్టపడే వాళ్ళందరి కోసం ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు అండి. ఇది వెరీ నైస్ మూవీ. సో నాని చెప్పండి, మీకు అర్థం కాలేదంటున్నారు, మరి నాగి గారు మీ దగ్గరకు వచ్చారు, అసలు అంతా వర్క్ చేయాలి, తనకి ఇది ఫస్ట్ సినిమా, చూడగానే అలా ఉంది, మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి మైండ్లో, తను చూడగానే ఫస్ట్ ఎలాంటి ఆలోచన వచ్చింది? ఫస్ట్ టైం నాగి చూసినప్పుడు నాగి ఇదే ఆఫీస్లోనే ఫస్ట్ టైం వచ్చాడు. ఆ స్వప్న ఫోన్ చేసి చెప్పింది, చాలా అసలు బ్రహ్మాండమైన కదా, అసలు అద్దరిపోయింది, అసలు ఒక న్యూ యంగ్ టీమ్, అది బోల్డ్ బిల్డప్ ఇచ్చారు నాకు వచ్చే ముందు. ఈ బిల్డప్కి అస్సలు సింక్ లేదు వచ్చేటప్పటికి. అండ్ చాలా సింపుల్గా వచ్చాడు, హే హే అని చెప్పి వచ్చి కూర్చొని. సో మామూలుగా మన కథ ఏమో కథలు వినడానికి అలవాటు పడి ఉంటాను, ఒక స్టైల్ ఉంటుంది కథ చెప్పడానికి. నేను ఒకసారి కథ విందామా అని మామూలుగా మాట్లాడి వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే, సార్ ఓపెన్ చేస్తే టైటిల్స్ అది ఇది అండ్ దెన్ హీరో ఇంట్రడక్షన్ ఇలా ఏదో చెప్తారు కదా. వచ్చి ఇలా కూర్చున్నాడు, కూర్చొని కాసేపు ఆ గడ్డాన్ని ఆ జుట్టుని ఇలా పీక్కుంటున్నాడు. నాకేంటి ఏం చేయాలో అర్థం కానీ ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక నిమిషం తర్వాత సో బేసిక్లీ దిస్ ఇస్ అబౌట్ దిస్ గై కాల్డ్ సుబ్రహ్మణ్యం ఇలా స్టార్ట్ చేశాడు. అలవాటు పడిన ఒక ఫార్మాట్లో లేదు అసలు ఏది కూడా. మెల్లగా ఫస్ట్లో ఉన్న డౌట్లు ఏమున్నా సరే ఆ కథలోకి తీసుకెళ్ళిన వెంటనే ఆ ఐడియా కానీ బేసిక్ థాట్ కానీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఐ థాట్ బేసిక్గా బాడీ లాంగ్వేజ్లోనూ ఎపరెన్స్లోనూ నరేషన్ అన్నింటిలోనూ ఒక తేడా ఉంది. ఆ డిఫరెన్స్ కనుక ఈ స్క్రిప్ట్కి ఆన్ స్క్రీన్ కనుక వస్తే ఇట్ విల్ బి రిఫ్రెషింగ్ ఫర్ తెలుగు సినిమా. సో ఆ రోజు కొంచెం ధైర్యం, చాలా రిస్కీ కాల్ అది, బట్ వి టుక్ దట్ కాల్. అండ్ టుడే అంటే ఇప్పుడు ఇంతమంది అప్రిషియేషన్, ఇంత రెస్పాన్స్ వస్తుందండి ప్రతి చోట, ఆల్మోస్ట్ ఫేస్బుక్లో ఎన్ని ప్రతి ఆల్టర్నేటివ్ స్టేటస్ మెసేజ్ ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఇంత రెస్పాన్స్ వస్తుందంటే అప్పుడు తీసుకున్న ఆ ఛాన్స్ వల్లే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ టుక్ దిస్. అంటే ఏంటి ఒక్కటి ఏదైనా నచ్చుతుంది, ఏదో సంథింగ్ స్పార్క్. సో తనలో ఏది నచ్చి మీరు ఈ ప్రాజెక్ట్? సిన్సియరిటీ. అంటే ఐ ఫెల్ట్ ఇట్ హీస్ వెరీ సిన్సియర్. అంటే తను అనుకుంటుంది ఏంటి, నాకు పోర్ట్రే చేస్తుంది, ఇది రెండు వేరు విషయాలు, రెండు డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. నాకు ఈ విషయంలో అది లేదు. ఏదే నాకు 100% తెలుసు, అది నేను గ్యారంటీ ఇవ్వగలను, దట్ లోపల ఉన్నదే బయటకు వస్తుందని తెలుసు. ఫుల్ ట్రాన్స్పరెంట్. అంటే నాకు తెలియని నాగి లేడు లోపల, నాకు ఎవరైతే కనపడుతున్నాడో అతనే నాగి. కానీ ఆ సిన్సియరిటీ మనిషిలో ఉన్నప్పుడు అతని వర్క్లో కూడా కనపడుతుందని నమ్మాను. సో అదే జరిగింది చివరి. ఇక్కడ చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాడు, కానీ అసలు థియేటర్స్లో మాత్రం అలా చూస్తూ ఉండిపోయారు మిమ్మల్ని, మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే. ఏంటి అబ్బాయి ఆల్రెడీ ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లా చేస్తున్నాడు, అద్దరిపోయేలా చేస్తున్నాడని ఫీమేల్ ఫాలోయింగ్ మాత్రం చాలా చాలా ఎక్కువైంది. అమ్మాయి ఉందా ఉందా అంట డౌట్ చూడు, ఉందా
ఉందని తనకు తెలుసు. మరి టీవీ ఛానల్స్ లో మీరు అండర్లైన్ చేయాలి కదా మ్యాటర్ని. ఉందా అని అడిగితే అప్పుడు మీరు చెప్తారు కదా సో దానికోసం ఇస్తారు కదా. ఉంది, అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఉంది, ఇప్పుడు అందరూ అమ్మాయిలు మిమ్మల్ని చూస్తున్నారు. సో ఎలా అనిపించింది ఈ స్టోరీ చేసిన ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం వాజ్ నాకు చాలా నర్వస్ ఎక్స్పీరియన్స్ ఉండే, ఎందుకంటే వాజ్ నానితో యాక్ట్ చేస్తున్నా, సినిమాలు చూసుకుంటూ వచ్చా, తర్వాత బిగ్ ఫిల్మ్, బిగ్ బ్యానర్, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ నన్ను ఇంత పెద్ద ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్నానని. బట్ వెన్ నాకు నాగి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేస్తున్నప్పుడు నాగి అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ శేఖర్ గారికి. అప్పటి నుంచి ఒక మంచి సినిమా, ఆ సినిమా నాకు చేయాలనిపించిన సినిమా చేస్తాడని తెలుసు. నాకు ఈ మూవీ స్క్రిప్ట్ ఇవి ఏం చెప్పలేదు. ఐ వాజ్ డైయింగ్ టు వర్క్ విత్ హిమ్ ఎనీవేస్. ముందు కూడా ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ ఆస్కింగ్ ఫర్ అ స్క్రిప్ట్. ఐ డోంట్ నో నాగి గురించి ఎక్కువ తెలియదు, జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఒక యాక్టర్ ఆన్ సెట్ రిలేషన్షిప్ మాది. నేనేమనుకుంటుండే, నేనేమైనా త్వరగా ఏదైనా హీరో అయిపోయి ఎవరైనా హిట్ అయితే నాగికి బ్రేక్ ఇద్దాం అనే ఫీలింగ్లో ఉండే. కానీ చూస్తే హీఈస్ గివింగ్ మీ ఐరానికలీ. నాకు ఈ రోల్ ఇచ్చినప్పుడు నాగి చెప్పాడు, వన్స్ ఇన్ అ లైఫ్ టైం రోల్ రా, నువ్వు సరిగ్గా చేస్తే గుర్తుండిపోతావు, లేకపోతే. ఇలాగే ఉంటారండి అక్కడ కూడా, సెట్స్ లో కూడా ఇంతే. అర్థమయ్యారా అతను నాగి గారు అసలు ఏంటి అనేది? ఏం అర్థం చేస్తున్నారు నాన్నగారు? మీరు నాగి గారు అంటే ఏం అర్థం చేస్తున్నారు? నాకు చాలా అర్థమైందండి. 40 రోజులు టార్చర్ తర్వాత అంటే ఇంకా లెట్స్ సే ఇప్పుడు మేము టైటానిక్ పడవ మీద ఉన్నాం అనుకోండి, అండ్ అది మునిగిపోతుంది. ఇప్పుడు అందరు చుట్టూ ఉన్న వాళ్ళందరూ పరిగెడుతూ నాగి ఇప్పుడు ఏం చేయాలన్నా అనుకోండి, మునిగిపోతుంది. బట్ మనం ఏం పర్లేదు అలా ఉంటాడు. సో అంటే ఈలోపు మనం ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళిపోతాం, ఇంకా ఏం సౌండ్ లేదని మనకే లోపలికి. అంటే ఇలాంటి సినిమా చేయడానికి ఐ థింక్ దట్స్ హిస్ బిగ్గెస్ట్ అసెట్. అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఇంకెప్పటికీ చెప్పలేం. సో అతను దాని సైలెన్స్ ఎన్నుకున్నాడు దాని ఆన్సర్ కింద. అది ఐ థింక్ మేమందరం చాలా కష్టాలు పడినా ఈ సినిమా పూర్తవడానికి కారణం ఆ సైలెన్సే. లైక్ ఫినిష్ చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకురాగలిగామంటే అలాంటి కష్టమైన కండిషన్స్లో, అంత ఘోరమైన వెదర్ కండిషన్స్లో ఒక 35 మంది టీం వెళ్ళి అంత కష్టపడి సినిమా కంప్లీట్ పర్ఫెక్ట్గా ఫినిష్ చేసి వెనక్కి వచ్చామంటే ఏదైతే రూట్ ఏరుకున్నాడో దీన్ని హ్యాండిల్ చేయడానికి అది పర్ఫెక్ట్ ఇప్పుడు అనిపిస్తుంది. సో నాగి గారు ఈ సబ్జెక్ట్ అనుకున్నారు, అదొక ఫ్రెండ్షిప్ మూవీ. ఎందుకంటే చాలా సినిమాలు వచ్చాయి తెలుగులో, బట్ ఇలాంటి సబ్జెక్ట్ని ఎవరు టచ్ చేయలేదు, ఈ లైన్ని మాత్రం ఎవరు టచ్ చేయలేదు. సో ఈ కాన్సెప్ట్ మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుందా, లేకపోతే ఎలా వచ్చిందంటే మీరు బాగా బుక్స్ చదువుతారా ఏంటి? బుక్స్ కూడా కాదు, కొంచెం ట్రావెల్ చేస్తాను. అంటే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ చేస్తుంటాను. ఓకే. కానీ సినిమా ఎప్పటి నుంచో రాసుకుంది అయితే కాదు, వేరే ప్రాజెక్ట్ కొంచెం ఆ స్క్రిప్ట్ వర్క్ అది టు అండ్ ఫ్రో అయ్యి అది కొంచెం హాల్ట్ అవుతుంటే తొందరగా ఇది ఒక సినిమా తీసేయచ్చు. తొందరలోనే ఇలాంటి సినిమా వచ్చిందంటే ఇంకా ఆలోచిస్తే మీలో నుంచి ఎలాంటి సినిమా వస్తుంది? బట్ ఆనెస్ట్లీ జస్ట్ ఒక ట్రిప్ సమ్మర్ ఉండే, ఆల్మోస్ట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ మే. యాక్చువల్లీ ఎండలు బాగా దంచేస్తున్నాయి, ఇప్పుడు ఏదైనా నేపాల్కి వెళ్ళి ఒక సినిమా తీద్దామేమో. నేపాల్కి వెళ్ళాలనిపించింది. ఒక చిన్న బ్యాచ్ జస్ట్ మా సినిమా సమ్మర్లో ప్లాన్ చేసి వింటర్లో తీసుకెళ్ళాం. అంటే ఫ్రెండ్షిప్ అని ఒక్క టాపిక్ కాదంటే ఒక ఎవరైనా స్టోరీలో ఉన్న ఒక మంచి లైఫ్లో ఒక ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉండదు, అన్ని యాంగిల్స్ జస్ట్ ఎంత న్యాచురల్ గా చేయొచ్చు అని ట్రై చేస్తాను బేసిక్గా కామెడీ. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే అంటున్నానండి, అంటే మీకు సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. అంటే యాజ్టీస్గా గ్లో వెళ్ళిపోతుంది ప్రతి ఫిల్మ్, మనకు ఒకదానికి అలవాటు. అన్ని రకాల రూల్స్ బ్రేక్ అయిపోయిన సినిమా ఇది. అంటే వర్క్ చేసిన విధానం కానీ, వర్క్ చేసిన కంటెంట్ కానీ, వర్క్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, ఉన్న కండిషన్స్ కానీ, అండ్ టీమ్ కానీ, మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కానీ, ప్రతి విషయంలో నేను ఇంతకుముందు ఏ సినిమాకి లేని ఒక ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ డెఫినెట్గా దీని తర్వాత కూడా ఉండదు. ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ వేరే ఫిల్మ్స్కి వెళ్ళిపోయినప్పుడు సిటీనో, లవ్ స్టోరీలో, లేదంటే సాంగ్స్, ఇది ఒక కంప్లీట్ వేరే ఫీల్డ్లో. అంటే చూస్తున్నంతసేపు కూడా మీరు సినిమా చూస్తున్నంతసేపు చాలామంది
ఇప్పుడు సగం మంది మెసేజ్లో అంత ఏంటంటే ఈ దూద్ కాశీ ఎక్కడ ఉంది, తెగ గూగుల్ సెర్చ్లు అయిపోతున్నాయి దూద్ కాశీ ఎక్కడ ఉంది, దూద్ కాశీ అనే ప్లేస్ ఎక్కడ ఉంది, వెళ్ళిపోవాలన్నది. ఆ ఫీలింగ్ క్రియేట్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే తెర బయట కాకుండా తెర లోపలికి లాగేసింది అందరినీ సినిమా చూసేటప్పుడు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా రేర్గా జరుగుతుంది. మనం సినిమా చూసామా, నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసామా, జరుగుతున్న కథలో ఉన్న క్యారెక్టర్స్తో పాటు మనం కూడా ఫాలో అవటం వేరు. సో అటువంటి ముందు ఎవరు హిమాలయస్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ అందరికి ట్రిప్, రైట్? మీరు ట్రావెల్ చేస్తుంటారు అన్నారు కదా నాయక్ గారు, మీరు వెళ్ళారా? ముందు వెళ్ళే స్పాట్ పెట్టాడు మాకు, ఇక్కడ నేనేసేద్దాం, ఇక్కడ నేనేసేద్దామా. సో ఎప్పుడు వెళ్ళారు మీరు? 2 సార్లు వెళ్ళాను. ఒకసారి సినిమాకి రెక్కిలాగా వెళ్ళాను 4-5 years బ్యాక్. శేఖర్ గారు సినిమా చేస్తున్నాం, లీడర్ అప్పుడు వెళ్ళాను ఒకసారి. సో ఇది థర్డ్ టైం అని చెప్పొచ్చు. ఇది థర్డ్ టైం. ఓకే. సో మీకు ఫస్ట్ టైం హిమాలయస్కి వెళ్ళడం. సో వెళ్ళారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమాలో మీరు లైఫ్ ఏంటో తెలుసుకుంటారు. అవును. రియల్గా మీరు ఏమన్నా మారారా? 100% అండి. మారటం అంటే కంప్లీట్గా ఇప్పుడు ఏమంటారు, మీరు ఏమైనా మార్పు, గెటప్లు మారిపోయి అలా కాకుండా డెఫినెట్గా చిన్న థాట్ ప్రాసెస్లో అయితే చేంజ్ వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆ థాట్ కూడా అంటే ఒకసారి ఒక రోజు మనకి ఈ బండ్లు లేదంటే ఈ కంఫర్ట్ లేదంటే ఈ ఫోన్ పర్టికులర్గా ఇవన్నీ లేకపోతే ఎలా ఉంటుంది అంటే ఊహించడం కూడా కష్టం. అండ్ రెగ్యులర్గా మనం ఫోన్లకి అన్నిటికీ ఎంత అలవాటు పడిపోయాం. పక్కనే ఎవరైనా కూర్చుంటే కూడా వాళ్ళ ఫోన్లో వాళ్ళు, మన ఫోన్లో మనం, అలాంటి పరిస్థితి. ఆ 40 రోజులు ట్రిప్కి వెళ్ళి వచ్చింది. ఆ 40 రోజులు ఆ 100 years బ్యాక్ ఎలా ఉండేవాళ్ళో మేము అలా ఉన్నాం బేసిక్గా. మాకు ఫోన్లు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, మా పవర్ లేదు. ఒక రకంగా మనం అంతా అదృష్టవంతులం, ఇన్ని లగ్జరీస్ ఉన్నాయి. వాళ్ళు పాపం అప్పట్లో ఏమీ లేదు. మన ఈ జనరేషన్లో పుట్టినందుకు లక్కీ అనుకున్నా నేను. ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళే లక్కీ మనం అనిపించి. ఎలా ఉంది నానితో వర్క్ చేయడం? It was a blessing. He made it like that. He made the friendship happen. That's why you feel like Rishi and Subbu are such friends. He gave me నాకు ఆ స్పేస్ ఇచ్చి, నాకు ఆ కంఫర్ట్ ఇచ్చి, వాట్ ఎవర్ నాకు సీన్లో ఏది చేయాలనిపిస్తే he gave me the space to do it. దానికంటే ఎక్కువ ఐడియాలు ఇచ్చి ఇలా చేయొచ్చు అని. I think on screen Subbu and Rishi's friendship completely worked. కానీ నిజం చెప్పాలంటే కొన్ని దగ్గర మిమ్మల్ని కూడా డామినేట్ చేసింది. 100%. ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నంత వరకు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా you should hate Subbu. You should love Rishi. Then the Subbu will work in second half. నాని కూడా చెప్పాను ఫస్ట్ సినిమాలో విలన్ లేదు, యాంటాగనిస్ట్ లేదు, నువ్వే విలన్, నువ్వే హీరో. సో ఇప్పుడు ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి మీరు ఎంతగా అయితే రిషిని ప్రేమిస్తారో క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అంతగా సుబ్బుని ప్రేమించాలి. మీరు రిషిని ప్రేమించకపోతే సుబ్బుని ప్రేమించే ఛాన్స్ లేదు. సో దట్స్ ఆల్, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. డైరెక్టర్, కొత్త డైరెక్టర్, మీరు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్లో ఇలాంటి సబ్జెక్ట్ ఎవరు ట్రై చేయలేదు ఇప్పటివరకు, ఎక్స్పెరిమెంట్ కూడా చేయలేదు. సో అది వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డిఫరెంట్ ట్రై చేస్తుంటారు అనమాట. సో అంటే మీరు ఫస్ట్ అనుకుంది ఏంటి, ఫైనల్ సినిమా అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలాంటిది వచ్చింది? ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పటి నుంచి ఎండింగ్ అంతవరకు ఒక ఎవల్యూషన్ యాక్చువల్లీ. అంటే షూటింగ్ హైదరాబాద్లో షూట్ చేసినప్పుడు, నేపాల్లో షూట్ చేసినప్పుడు కూడా ఎవల్యూషన్. బికాజ్ మేము రాసుకున్నది ఒకటి ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ లాజిస్టిక్స్ వల్లనో లేకపోతే క్యారెక్టర్స్ ఎలా ఇవాల్వ్ అవుతున్నారో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్వప్న వాళ్ళు చాలా వదిలేసారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, చాలా సపోర్టివ్ అండ్ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ హెల్ప్ ఇచ్చేవాళ్ళు బేసిక్. అండ్ సినిమా ఎవల్యూషన్ అనిపిస్తుంది నాకు కూడా, లైక్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ద ఎండ్ ఎలా ఇవాల్వ్ అయింది, ఎలా తయారైంది అనేది ఒక వాట్ ఎవర్, లైక్ ఏదో ఎప్పుడు ఎగ్జాంపుల్ వాడాను, లైక్ బేబీ బీయింగ్ బార్న్ అంటే అది నార్మల్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంకా దాన్ని ఫైనల్ ఎలా ఉంటుందో బేబీ చెప్పలేము. అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టర్లో అక్కడ వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాం, నాని ఫస్ట్ వెళ్దామా అనుకున్నాను, కానీ వచ్చారు, అందరు వచ్చాము, కానీ దేర్ ఇస్ నో వే టు గో దేర్ అన్నమాట. ఇంతవరకు రావడమే చాలా కష్టం. వీళ్ళు ఎక్కడ ఫోటో తీసుకున్నారు, ఎక్కడైతే నుంచున్నామో అది ఎండ్, ఇది ఎండ్, ఇది అదేంటి అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకున్నా. వెనకాల మీకు ఇది ఇమిడియట్ పక్కనే అన్నట్టుంది, బట్ అది పెద్ద లోయ, అది లోయ, రోడ్ లేదు, దారి లేదు. అండ్ మేము నుంచున్న రాళ్ళు ఇప్పుడు పొరపాటున ఈ రాళ్ళది ఇలా పైకి వెళ్ళిన ఈ రాళ్ళు ఒక్క రాళ్ళు జారటం మొదలెట్టినాయి అనుకోండి, మొత్తం మేమున్నాయి మొత్తం స్లైడ్ వెళ్ళిపోతుంది. వచ్చే రాళ్ళని మీదకి ఎవ్రీ 5 minutes కి ఒకటి గ్లేషియర్స్ అంటారు, అది ఒక పార్ట్ ఆఫ్ ద కొండ ఊడిపోయి పడిపోతాం. అది పొరపాటు మేము ఉన్న చాటు జరిగింది అనుకోండి, అవ్వచ్చు ఈజీగా. సుబ్రహ్మణ్యం కానీ ఇంకా ఆయన కోరిక తీరలేదు, ఇక్కడ వరకు తీసుకెళ్దామనే ప్లాన్ ఉండేదంట. బేసిక్ గా ఏదైనా సినిమా చేస్తుంటే పాటలు ఉండాలి, చక్కగా ఒక రొమాన్స్ ఉండాలి హీరోయిన్తో అని ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి స్కోపే లేదు, ఒక పాట లేదు, డాన్స్ లేదు, హీరోయిన్తో రొమాన్స్ కూడా లేదు. అలా
కనెక్ట్ అవుతూ అలా స్మూత్గా వెళ్ళిపోయింది మూవీ. ఆనంది ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు మీతో. ఆనంది ఎలాంటి అమ్మాయి ఆనంది ఏంటి? ఆనంది గురించి అడుగుతున్నారా మాల్విక గురించి అడుగుతున్నారా? రెండు తెలుసుకోవాలండి మాకైతే. నేను మాల్విక ఏజ్ లో ఉన్నప్పుడు అసలు లైఫ్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు ఎటు వెళ్తున్నాం, ఏం చేయాలి, అసలు ప్రొఫెషన్ ఏంటి, ఏం క్లారిటీ లేదండి. బేవార్స్ అంటే బేవార్స్ బ్రాండ్ అంబాసిడర్. అలా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు తను ఆ ఏజ్ లో ఆల్రెడీ ఇలాంటి ఒక సినిమా చేసి అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అండ్ 40 రోజులు మా అందరితో ఇలాంటి టీంతో ట్రావెల్ చేసి ఎప్పుడు ఏం కంప్లైంట్ చేయకుండా ప్రతిదీ కష్టపడి చేసి అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక డౌట్ అడిగినా సరే చాలా మెచ్యూర్డ్గా అనిపించేది ఆ డౌట్ కూడా. తను ఏదైనా ఇప్పుడు ఒక సీన్ గురించి కానీ నాగిన్ కానీ ఏదైనా డౌట్ అడిగితే ఏదో అడుగుతుంది అన్నట్టు కాదు, చాలా మెచ్యూర్డ్గా కథకు సంబంధించి ఒక డౌట్ అడిగేది. మంచి పర్ఫార్మర్ అన్నది మీరు ఆల్రెడీ సినిమా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఆనంది ఈజ్ దిస్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. అంటే ఎవరైనా సరే ఇప్పుడు అమ్మాయిలందరికీ ఇప్పుడు రిషి లాంటి వాడు దొరికితే బాగుండు లైఫ్లో అని ఎలా అయితే ఉందో సినిమా చూసినప్పుడు అబ్బాయిలందరికీ అది ఆనంది ఉంటుంది. ఇలాంటి ఒక ఫింగర్ పిల్ల దొరికిందంటే హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్ అయిపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో అమ్మాయిలకి అబ్బాయిలకి కాకుండా మిగిలిపోయింది నేనే. సో నాగి గారు ఆనందియే ఎందుకు అనుకున్నారు ఈ క్యారెక్టర్, ఎలా అనుకున్నారు? అంటే మాల్వికని ఫస్ట్ కలిసినప్పుడు కొంచెం డౌట్ ఉండే, అంటే చాలా సైలెంట్గా ఉంటుంది, మెచ్యూర్. అంటే ఆనంది నీడ్స్ టు బి కొంచెం ఒక చాలా అన్ప్రెడిక్టబుల్ ఉండాలి, అంటే ఇలా పాయింట్ చేసి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ అనమాట. సో కొంచెం అండ్ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. అండ్ ఆమె ఇలా చూస్తున్నాము, మళ్ళీ కెమెరాలో ఇలా వ్యూ ఫైండర్లో చూస్తే ఫుల్ అంటే ఒక చిన్న లైట్ అప్ అవుతుంది స్క్రీన్ ఆమె వల్ల. సినిమాలో కూడా అంత ఫస్ట్ రిషి సుబ్బు అంతా అవుతారు, ఆమె వచ్చిన వెంటనే ఒక చిన్న స్పార్క్ వస్తుంది సినిమాలో కూడా, ఒక చిన్న గ్లో వస్తుంది. ఎక్స్ట్రా గ్లో వస్తుంది. ఎప్పుడైనా మీరు నిజంగా శ్మశానంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారా ఇంతకుముందు? నాకు దయ్యాలంటే ఫుల్ భయం. నాకు నిద్ర కూడా హారర్ సినిమా చూసినా అంటే 1 month నిద్ర పడదు. యాక్చువల్లీ సుబ్బు లైఫ్ లో కొంచెం ఇక ఫైనల్ గా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ నిజంగా బయటికి రావాలి అంటే అన్న గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మనకు కావాలి. సో స్వప్న అండ్ ప్రియాంక వీళ్ళిద్దరు చాలా హార్డ్ వర్కర్స్, లేడీ ప్రొడ్యూసర్స్ అయ్యండి ఇంత సక్సెస్ సాధించడం, అది కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా చూస్ చేసుకోవడం అంటే అంత తొందరగా వెళ్ళరు. సో ఎలా జరిగింది? ఆ ప్రొడ్యూసర్ని మీరు ఒప్పించడం జరిగిందా లేకపోతే ఏంటి ఇదంతా? మాకైతే ఏం తెలియదు, సో మీరే చెప్పాలి ఇలా ఏంటి అనేది. ముందు నుంచి కొన్ని స్టోరీస్ రాసుకుంటున్నాను, కొంతమందికి వినిపిస్తున్నాను. ఈ స్టోరీ నేను రాసుకున్నప్పుడు నాకు ముందే డిసైడ్ అయ్యాను, ప్రాబ్లీ ఎవరు ఒప్పుకోరు ఈ సినిమాకి, కొంచెం ఏదో చిన్నగా ఏదో ట్రై చేద్దాము అని ముందే డిసైడ్ అయిపోయాను. సో ప్రియాంకకి ఏదో ఇలా ఆమె చేస్తుందని కూడా అనుకోలేదు. నేను ఇలా నేను 1 month బ్రేక్ తీసుకుంటున్నాను, ఇలాంటిది ఒక చిన్నగా ఒక సినిమా తొందరగా తీసేసి వస్తామని ప్లాన్లో ఉన్నానని చెప్పి జస్ట్ సరదా కథ చెప్పాను. అండ్ ఆమెకు నచ్చింది, ఆమె స్వప్నకు చెప్పారు. స్వప్నకు అంటే డెఫినెట్లీ చాలా రిస్కీ ప్రాజెక్ట్, ఇంకా బట్ దాంట్లో కనిపించింది ఏదో, దాంట్లో వాల్యూ కనిపించింది, దాంట్లో సోల్ కనిపించింది. దిస్ విల్ బీ లైక్ హ్యూజ్ దిస్ అంటే ఏదో కొత్తని కదా ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నాను. లేదు, తను ఎప్పుడు అలాగే ఎంకరేజ్ చేస్తుంటారు. ఎస్, బాగా చేయాలి, ఒక ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అవ్వాలి, చాలా బాగా చేయాలి, డిఫరెంట్ గా చేయాలి. మొత్తానికి ఫస్ట్ సినిమా మంచి ప్రొడ్యూసర్స్ తో వర్క్ చేశారు, అది కూడా లేడీ ప్రొడ్యూసర్స్. మంచి లేడీస్ కి జనరల్ గా మంచి టేస్ట్ ఉంటుంది. చాలా బాగా చేశారు ఫస్ట్ నుంచి. అండ్ అంటే లైక్ ఇలాంటిది మరి మామూలు సినిమా చేయడమే కష్టం ఈ రోజుల్లో అన్న సిచ్యువేషన్లో ఇలాంటి సినిమాని పుల్ ఆఫ్ చేయడం మామూలు విషయం కాదు. 40 రోజులు మాతో పాటు ఉంటే ఇంకా బాగా తెలిసేదాన్ని, బట్ అది తప్పించుకున్నారు. బట్ సూపర్బ్ చేశారు. ద వే హోల్ అంటే మేమంతా సినిమా తీయటం ఒక లెక్క, ఆ సినిమాని కరెక్ట్గా తీసుకెళ్లి ప్రేక్షకుల చేతిలో పెట్టడం ఒక లెక్క. సో అన్ని చోట్ల సక్సీడ్ అయ్యారు. ఈ సినిమా తీయాలి, ఎలాంటి సినిమా లేదు, స్క్రిప్ట్లు ఉన్నాయి అంతే, స్క్రిప్ట్ ట్రై చేయాలి. మీకు ఎలాంటి సినిమా చేయడం ఇష్టం? అంటే లవ్ స్టోరీసా లేకపోతే ఎలాంటి యాక్షన్ ఓరియంటెడా? పౌరాణిక సినిమా. పౌరాణిక ఎప్పటి నుంచో ఉంది పౌరాణిక సినిమా తీయాలని, కానీ అది ఎలా వర్కౌట్ చేయాలో అనేది ట్రై చేస్తాను. అంటే పౌరాణిక సినిమాలు మన ఇదే ప్రాబ్లం నాగితో, అది చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చేద్దాం దిగుతాం, తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ మైండ్ లో మాత్రం పౌరాణికం ఫిక్స్. అది ఎప్పుడో ఒకసారి చేయాలి, ఇప్పుడు చేస్తానది జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి అది ఐడియల్ విష్ లిస్ట్ లో ఉంది. బట్ తప్పకుండా ఏదో డిఫరెంట్ గా ఉంటుంది ఏది చేసినా మీరు, అది పక్క.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా గురించి బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అవన్నీ చెప్తూ ఉంటే నిజంగా భలే అనిపిస్తుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. మరి ఈ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఈ సినిమాని థియేటర్స్లో వెళ్ళి చూస్తే నిజంగా ఆ హిమాలయాస్ మనం లైవ్గా చూస్తున్న ఎక్స్పీరియన్స్ వస్తుందండి. కాబట్టి ఈ సినిమాని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని నిజంగా మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. you